హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆర్ సంధ్యాదేవి గారు రచించిన ప్రియవాదిక అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలు పెడదామా? లీలామహల్ సినిమా హాల్ వద్ద బెనర్జీ నిలబడి వసంత రాక కోసం ఎదురు చూస్తున్నాడు. రిక్షా ఆగింది. వసంతని దూరాన్నుండే ఆనవాలు పట్టి ఆపుకోలేని సంతోషంతో ఎదురు వెళ్ళి రిక్షా అతడికి డబ్బులు తనే ఇచ్చి ఆమెను వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళాడు. టిక్కెట్లు అంతకుముందే అతను తీసుకున్నాడు. ఇద్దరూ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. అది బాక్స్ మూలాన కొద్ది సీట్లే ఉన్నాయి. ఆ సినిమా వచ్చి చాలా రోజులైపోవటం వలన హిందీ సినిమా మూలాన జనం ఎవరూ లేరు. ఆ బాక్స్లో ఇంకెవరూ లేరు. ఇది చాలా సాహసమేనేమో అని ఆమె మనసు పీకసాగింది. అతను మాత్రం ఎంతో చనువుగా ఎన్నాళ్ల నుండో పరిచయం ఉన్నట్లుగా సరదాగా మాట్లాడసాగాడు. ఆమెకు అలాగే అనిపించసాగింది. ఇద్దరికీ ఎన్నాళ్లగానో పరిచయం ఉన్నట్టుగా, ఎన్నో జన్మల బంధం ముడిపడి ఉన్నట్లుగా, మళ్ళీ ఈ జన్మలో పడబోతున్నట్లుగా అనిపించసాగింది. ఒకరి మీద ఇష్టాన్ని మరొకరు ఇంకా ఇంకా పెంచుకోబోతున్న యువతీ యువకుల మాదిరిగానే వారి ఇరువురు అలా వాగ్బంధన లేకుండా మాట్లాడుకోసాగారు. నిన్ను చూసిన దగ్గర నుండి నా మనసంతా నువ్వే నిండిపోయావో, అతను అనురాగంతో పలికిన మాటలకి నాకు అంతే అని చెప్పింది. ఈరోజు సినిమాకి రమ్మని చెప్పడానికి నేనెంత సందేహించానో, నేను ఎంత భయపడ్డానో. భయం ఎందుకు? లాలనగా అడిగాడు. ఎవరైనా చూస్తే? అతను నవ్వేశాడు. ఇలా నిన్ను నా గుండెల్లో ఎవరికీ కనిపించకుండా దాచేసుకుంటాను అంటూ చేయి పట్టుకున్నాడు. అబ్బా ఆశ అంటూ అతని చేతిని మృదువుగా విడిపించుకుంది. అలా కబుర్లతో టైం గడిచిపోయింది. సినిమా అయిపోయింది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ లేచారు. ఆమె చేయి పట్టుకుని అతను నడవసాగాడు. వసంత రిక్షాలో వెళ్ళిపోతాను అని అంటున్నా వినిపించుకోకుండా అతను తన మోటార్ బైక్ మీద ఆమెను ఇంటి దగ్గరే కొద్ది దూరంలో దించేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అడిగాడు, మళ్ళీ ఎప్పుడు? రేపు బీచ్కి వస్తావా? ఆలోచిస్తాను. ఆలోచించటం కాదు, తప్పక రావాలి. వీలు చూసుకుని రావడానికి ప్రయత్నిస్తాను అంటూ నవ్వింది. అతను రేపు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. మన్నాడు ఉదయం లేస్తూనే ఆ విషయం గురించి ఆలోచించుకుంది. అతనితో మాట్లాడుతుంటే టైమే తెలీదు. ఎప్పుడు అతని దగ్గరే అలా ఉండిపోవాలనిపిస్తుంది. అతన్ని చూడకుండా క్షణం ఉండలేననిపిస్తుంది. ఏమిటి ఈ వింత? తలుచుకుంటే తనకే ఆశ్చర్యం వేస్తుంది. అతనెవరు, తనెవరు? ఇద్దరికీ చిత్రంగా పరిచయమైంది. తను ఆ రోజు బీచ్కి వెళ్ళాలని నిశ్చయించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకి అతను ఫోన్ చేసి అడిగాడు, ఈరోజు బీచ్కి వస్తున్నావా అని. రాకపోతే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు ఫోన్ చేశారు, ఇంకాసేపు ఉంటే ఇంటికి కూడా వచ్చేస్తారు అంది హాస్యంగా మాట్లాడుతూ. ఆ మాటలకి అతను గట్టిగా నవ్వేశాడు. బెనర్జీ వసంతల పరిచయం అయ్యి 4 రోజుల పైన అవుతుంది. ప్రతిరోజు వాళ్ళు ఎక్కడో ఒక చోట కలుసుకుంటూనే ఉన్నారు. ఆ రోజు బీచ్లో ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరూ దూరంగా వెళ్ళి కూర్చోవటం వలన ఎవరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. అతను చనువుగా ఆమె వడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. వసు, నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అతని మాటలకు ఆమె నవ్వుతూ అంది. ఈ మాట మీ నోటి వెంట రోజుకి 100 సార్లైనా విని ఉంటాను. ఎవరైనా వింటే నవ్వుతారు. కాస్త ఆపండి. ఎందుకు నవ్వడం? కాస్త సీరియస్గా అడిగాడు. ఎందుకా? మీ మాటలకి. నేనేం తప్పన్నానా? నువ్వు అందంగా లేవా? ఏది ఆ మాట నా ఎదురుగా ఎవరినైనా అనమను? తన చేత్తో అతని నోరు మూసి అంది. కాస్త తగ్గండి. మీ వసంతే ఇండియాకి రాణి అనుకుంటున్నారు. నాకంటే అందగత్తెలు ఎంతమందో ఉన్నారు. ఏడిశారు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆమె నవ్వుతుంటే అతను రెప్ప వాల్చకుండా క్షణంసేపు ముగ్ధుడై చూశాడు. వసు అంటూ ఆమెను చుట్టేశాడు. అతని తల ఆమె గుండెలకు చేరుకుంది. వసు, మన పెళ్ళి ఎంత త్వరగా అవుతుందా అని కలవరిస్తున్నాను అన్నాడు. నేను అంతే అంది మైమరుపుగా. నిజంగానా వసు? నిజంగానే. అయితే మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఆతృతగా అడిగాడు.
మీరెప్పుడంటే అప్పుడే అంది. మరి మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. నా తల్లిదండ్రులు పాట్నాలో ఉన్నారు. తెలుగు వాళ్ళన్నా వాళ్ళ సాంప్రదాయాలన్నా చాలా ఇష్టపడతారు. మీ పెద్దవాళ్లే ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటారు. నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే మన విషయం చెప్పి వెంటనే ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. నేను మా తల్లిదండ్రులకి ఉత్తరం రాస్తాను. వసంత సంతోషంగా తల ఊపింది. ఒక్క షరతు అన్నాడు. ఏమిటి అన్నట్టు చూసింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే నేను ఒప్పుకోను. మరి అన్నట్టు కళ్ళు చక్రాల్లా చేసి చూసింది. మీ తెలుగు పద్ధతుల ప్రకారం మన పెళ్లి జరగాలి. నీ మెడలో 3 ముళ్ళు నేను వెయ్యాలి. ఆశ్చర్యంగా చూసింది. మీకు మా పద్ధతులన్నీ ఎలా తెలుసు? స్నేహితుడి పెళ్లికి వెళ్ళాను. వాళ్ళు తెలుగు వాళ్లే అన్నాడు నవ్వుతూ. వసంత నవ్వింది. తొందరలో మీ అమ్మా నాన్నగారులతో ఈ విషయం మాట్లాడాలి. అలాగే. ఇద్దరూ పెళ్లి విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. వసంత ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తూ కూర్చుంది. ఈ సంగతి తల్లిదండ్రులకి ఎలా చెప్పటం? కులం వేరు సరికదా, అతను తెలుగువాడు కాదు. అమ్మా నాన్న ఒప్పుకుంటారా? వసంత దిగులుగా కూర్చుంది. బెనర్జీతో తన పెళ్లి ఎలా జరుగుతుంది? ఆలోచిస్తూ ఉంటే ఆమె బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమని ఆమె మనసుని శాంతింపచేసింది. ఆ రోజు రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. చెల్లెలికి ఈ విషయం చెప్పి అమ్మా నాన్నకి చెప్పమనాలి అనుకుంది. వసంత ఆలోచన ఒకటైతే జరిగినది మరొకటైంది. ఆ రోజు ఉదయం ట్రైన్కి మేనత్త సుందరమ్మ, కొడుకు శ్రీరామ్ దిగారు. వాళ్ళని చూస్తూనే పురుషోత్తం గారు, పార్వతమ్మ హడావుడి పడిపోయారు. సుందరమ్మ ఇంటికి వస్తూనే వసంతని దగ్గరికి తీసుకుని, ఏమ్మా బావున్నావా అని అడిగింది ఆప్యాయంగా. ఆవిడ్ని చూసి 3 సంవత్సరాలయ్యింది. వాళ్ల భూములు తగాదా వలన తమ్ముడి ఇంటికి రావటం కుదరలేదు. పురుషోత్తం గారి దంపతులే 2 సార్లు వెళ్ళి మళ్ళీ 2 రోజుల్లో వచ్చేశారు. శ్రీరామ్ హైదరాబాద్లో బిఈ చదువుతూ ఉండటం వలన మేనమామ ఇంటికి రావటం అవలేదు. అతను ఆ ఇంటికి వచ్చి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల క్రితం అతను వసంతని చూశాడు. మళ్ళీ ఇప్పుడు చూశాడు. అప్పటికీ ఇప్పటికీ ఆమె ఎంతో మారిపోయింది. కళ్యాణి పరికిణీ జాకెట్టు వేసుకునేది. ఇప్పుడు చీరలు కడుతుంది. ఇద్దరిలో ఎంత మార్పు! కళ్యాణికి వయసు పెరిగిన ముఖంలో పసితనం పోలేదు. వసంతలో అందంతో పాటు ఆకర్షణ, పెద్ద తరహా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. శ్రీరామ్కి ఆ సంవత్సరంతో చదువు పూర్తయింది. హైదరాబాద్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. కొడుకు పెళ్లి విషయం మాట్లాడదామని కొడుకును తీసుకుని తమ్ముడి ఇంటికి వచ్చింది సుందరమ్మ. చిన్నప్పుడే వసంతని తన కోడలు అని తమ్ముడికి చెప్పి మాట ఇచ్చింది. వసంత పెళ్లి శ్రీరామ్తో నిర్ణయం అయిపోయినట్టే అని పురుషోత్తం గారి దంపతులు అనుకున్నారు. ఈ సంగతి వసంతకి తెలిసినా అంత పట్టించుకోలేదు. అందరూ తనని హాస్యమాడుతున్నారని అనుకుని నవ్వి ఊరుకునేది అంతే. అంతవరకే ఆమె ఆలోచనలు. శ్రీరామ్ వసంతని చూస్తూనే క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఆమె అందచందాలకి ముగ్ధుడై మనసంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో నిండుగా అనురాగం తొణికిసలాడింది. వసంత చూపులు క్షణంసేపు తడబట్టినట్లు అయ్యి వెంటనే సర్దుకున్నాయి. అప్రయత్నంగా ఆమె పెదవులు చిరునవ్వుని పులుముకున్నాయి. శ్రీరామ్ కూడా చిరునవ్వు నవ్వాడు. కళ్ళతో బాగున్నావా అని ప్రశ్నించాడు. జవాబుగా నవ్వింది. ఆ రాత్రి పురుషోత్తం గారి దంపతులు సుందరమ్మ కూర్చొని పెళ్లిళ్ల విషయాలు మాట్లాడుకుంటున్నారు. వసంతకి ఈ విషయం తెలిసి మతిపోయినట్టయింది. ఇప్పుడు ఏమిటి చేయటం? ఆమె మనసులో బెనర్జీ మెదిలాడు. అతను తనని మనసారా ప్రేమిస్తున్నాడు. తను అతన్ని మనసారా ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయానికి వచ్చేసరికి ఇలా అయిందేమిటి? ఇంతకు ముందే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పేయవలసింది అని బాధపడసాగింది. వసంత మనసంతా అదోలా అయిపోయింది. వసంత గడిచిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ కళ్ళనీళ్లు తెచ్చుకుంది. శ్రీరామ్. ఆమె మనసు కదిలి కదిలి ఏడ్చింది. శ్రీరామ్, నన్ను క్షమించు అంటూ దుఃఖించింది. అంతలోనే ఆమెకు బెనర్జీ గుర్తుకొచ్చాడు. భగవంతుడా అంటూ కళ్ళు మూసుకుంది. ఎందుకు ఈ జన్మ? బెనర్జీ,
ఏం ఘోరపాపం చేశానో అని తలుచుకుని హృదయం ద్రవించేలా కుమిలి కుమిలి ఏడవసాగింది. ఎంత ఏడ్చినా గతం బ్రతికి కళ్ళ ముందు నిలవదు. జరిగిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు తన జీవితంలోకి అకస్మాత్తుగా మురళీధర్ ప్రవేశించాడు. అతను తన మనసులోకి ప్రవేశించగానే తన జీవితమే ఒక ఊగిపోతుంది. గతాన్ని మరిచి తీయని ఊహల్ని, మధుర క్షణాల్ని సమాధి చేసి తిరిగి తన జీవితానికి కొత్త పునాదులు వేసుకుని సంతోష సౌధాన్ని నిర్మించబోతుందేమో అని మనసు పరిపరి విధాలా పోయి భయంతో నిలువెల్లా దహించుకుపోనారంభించసాగింది. అంతలోనే ఏదో ధైర్యం, అలా ఎన్నటికీ కాదు, తన మనసు ఎప్పటికీ మారదు అనుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుంది. తెల్లవారే గుర్తొచ్చింది. మురళీధర్కి గుడికి వాళ్లతో వస్తానని చెప్పటం. ఆ విషయం గుర్తురాగానే లేచి త్వరగా తయారవసాగింది. వసంత ముస్తాబై కూర్చుంది. టైం చూసుకుంది. 10:30 అయింది. అతను వస్తాడా, తను వాళ్ళింటికి వెళ్ళాలా? ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. అంతలో ఫోన్ రింగ్ అయింది. వసంత లేచి వెళ్ళి రిసీవర్ అందుకుని, హలో, వసంత స్పీకింగ్ అంది. ఆ మృదు మధురమైన స్వరం వినటంతో అవతలి కంఠస్వరం ఆపుకోలేని ఆనందంతో, హలో వసంత గారు, నేను మురళీధర్ని మాట్లాడుతున్నాను అంటూ నవ్వాడు. అతని కంఠస్వరం వింటూనే మురళీధర్ అని గ్రహించేసింది. మీరు రెడీయేనా? అయితే ఓ 15 గంటలో కారు తీసుకుని మీ ఇంటికి వస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ పెట్టేస్తూ చేతివాచి వైపు ఒకసారి చూసుకుంది. ఒక 15 గంటలో అతను వచ్చేస్తాడు అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సిద్ధంగా ఉంది. టైం అవటంతో వీధిలో కారాగిన శబ్దమయ్యి హారన్ వినిపించింది. వసంత చటుక్కున లేచి వెళ్ళి అతన్ని క్షణం ఆగమని చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి చెల్లెలికి చెప్పి కారులో అతనితో వెళ్ళింది. కారు అతనే డ్రైవ్ చేయసాగాడు. వసంత పరధ్యాసగా కూర్చుంది. ఏమిటి అంత పరధ్యానంగా ఉన్నారు? నవ్వుతూ ప్రశ్నించాడు. తల తిప్పి అతని వైపు చూసి హుందాగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి. ఇలా మౌనంగా ఉండక ఇంకెలా ఉండమంటారు? ఇది కోర్టు కాదు కదా అన్నట్లుంది. ఆడపిల్ల ఎక్కువగా మాట్లాడటం మర్యాద అన్నట్టు ఉంది. ఇలా ఉండటమే నాకిష్టం అన్నట్టు ఉంది. అతను మరిక ఏమీ ప్రశ్నించలేదు. కారు ముందుకి పరుగులు పెడుతుంది. ఒక్క క్షణం ఆలోచనలు ఆపి తల తిప్పి అతని వైపు చూసింది. ఇప్పుడెక్కడికి వెళ్తున్నట్టు? మీ ఇంటికి కాదా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అతని ముఖం క్షణంసేపు గంభీరంగా అయింది. తల తిప్పి చూడకుండానే జవాబిచ్చాడు. కాదు, వాళ్ళందరూ ముందుగా వెళ్ళిపోయారు. నాకు పని ఉండటం వలన ఆగి అరగంట తర్వాత బయలుదేరి వచ్చాను. ఆమె మరిక ఏమీ మాట్లాడలేదు. మురళీధర్ క్రీగంట ఆమె వైపు చూశాడు. వసంత చూపులు ఎటో ఉన్నాయి. అతను మౌనం వహించాడు. కారు ముందుకి సాగిపోతుంది. వసంత ఈసారి ఉలిక్కిపడి అనుమానంగా అతని వైపు చూసింది. మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? వినాయకుడి కోవెలకి కాదా? కంగారుగా అడిగింది. కాదు, తాపీగా చెప్పాడు. కాదు, మరెక్కడికి? అయోమయంగా ప్రశ్నించింది. జూకి మామూలుగా చెప్పాడు. జూకా? నుదురు చిట్లించి కోపం ఆపుకుంటూ అంది. అవును వసంత, మీరు ఈ ఒక్కసారి క్షమించాలి. మీతో 1 గంట సేపు ప్రత్యేకంగా మాట్లాడాలి అని మీతో అలా చెప్పి నాతో తీసుకొచ్చాను. ఆ మాటలు వినటంతో మాటా పలుకు లేనట్టు క్షణంసేపు అలా ఉండిపోయింది. అతని కంఠస్వరం కొద్దిగా తగ్గించి మెల్లగా అన్నాడు. చాలా రోజులుగా అనుకుంటూ నేనే ధైర్యం చేయలేక ఊరుకుండిపోయాను. ఎప్పటికైనా అడగవలసిందే అని నిశ్చయించుకుని ఈ విధంగా చెప్పి మిమ్మల్ని నా వెంట తీసుకొచ్చాను. మీరు మరొకలా అనుకోవద్దని మరీ కోరుతున్నాను. తప్పైతే క్షమించండి అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కంఠస్వరం కాస్త వణికినట్లయింది. వసంతకి ఏం చెప్పాలో తోచలేదు. మౌనంగా ఉండిపోయింది. భగవంతుడా, నాకిదో పరీక్ష అనుకుంది మనసులో బాధగా. పైకి ఏమీ అనలేకపోయింది. తీరా అతనితో కారులోకి వచ్చాక ఏమనగలదు? అందుకే మౌనం వహించింది. మురళీధర్, వసంత కారు దిగి టికెట్ తీసుకుని గేట్ లోపలికి వెళ్ళారు. అలా ఇద్దరూ మౌనంగా నడవసాగారు. చాలా దూరం వెళ్ళి ఎవరూ లేని చోటుకు వెళ్ళి అక్కడ చిన్న మంటపంలా ఉంటే అక్కడ బెంచి మీద కూర్చున్నారు. కాస్త దూరంలో ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. కొద్ది క్షణాలు మౌనమూర్తుల్లా ఉండిపోయారు.
కాలు మీద కాలు వేసుకుని స్తంభానికి టీవీగా చారబడి కూర్చున్న అతని వైపు క్షణం చూసి చూపులు తిప్పేసుకుంది. అతను తన మనసులో విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయినా తప్పదు, ఈరోజు చెప్పి తీరాలి. ఇలాంటి సమయం మళ్ళీ రావాలంటే రాదు. ఇదే మంచి అవకాశం. వసంత, ఆ పిలుపు చాలా మృదువుగా, ఆప్యాయంగా, దగ్గరగా, హృదయానికి హత్తుకుపోయేటంత అనురాగంగా, మధురంగా, హాయిగా అనిపించింది వసంత చెవులకి. కనురెప్పలెత్తి అతని వైపు చూసింది. అతను ఆమె వైపు అలాగే క్షణంసేపు చూశాడు. ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపులు ఆమె హృదయాన్ని తాకి మనసు పరవశించిపోయింది. ఆమెకు క్షణంసేపు ఎక్కడ ఉన్నది, తనకి ఎదురుగా ఎవరున్నది మర్చిపోయింది. ఆమె మనసు గతంలోకి జారిపోయింది. అతని వైపు మైమరిచినట్టు చూస్తూ ఉండిపోయింది. మురళీధర్ కూడా అలాగే చూడసాగాడు. అంతే. అతనికి ఆ క్షణంలో మనసు ఏమైందో అతనికే తెలియలేదు. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. వసంత అలాగే రెప్పవాల్చకుండా చూడసాగింది. చేతులు చాపి కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేశాడు. వసంత ఆ సైగకి పొంగిపోయినట్టుగా అయ్యి అప్రయత్నంగా లేచి నిలబడింది. కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేస్తూ ముందుకి 2 అడుగులు వేశాడు. వసంత కూడా 2 అడుగులు ముందుకు వేసింది. ఇద్దరూ జానెడు దూరంలోకి వచ్చారు. ఒకరు 1 అడుగు ముందుకు వేసినా ఇద్దరూ దగ్గరైపోతారు. అడుగు ముందుకు వెయ్యబోయి ఆగిపోయాడు. అడుగు ముందుకు వెయ్యాలనుకుని వెయ్యలేకపోయి ఆగిపోయింది. అతని మనసు సంతోషంతో ఉరకలు వేయసాగింది. ఆమె కళ్లకు అప్పుడు మురళీధర్ కనిపించసాగాడు. బెనర్జీ లేడు. అతను రాలేదిక్కడికి. అతను తనకి ఇక కనిపించడు. తనతో వచ్చింది మురళీధర్. ఆమెకు ఒక్కసారి తల తిరిగిపోయినట్లయింది. అతనికి తను జానెడు దూరంలో నిలబడి ఉంది. ఎంత సిగ్గుపడవలసిన విషయం! అసలు ఈరోజు తనకేమైంది? మనసు ఎందుకిలా మారుతుంది? వసంత గిరుక్కున వెనుతిరిగింది. అంతే. అతను ఆమె చెయ్యి చటుక్కున పట్టి ఆపి దగ్గరికి లాక్కున్నాడు. అనుకోని సంఘటనకు అదిరిపడింది. తూలి అతని మీద పడిపోయి బలవంతంగా ఆపుకుంది. వసూ, అతను మృదువుగా పిలిచాడు. ఆ పిలుపు ఆమె చెవులని తాకగానే మనసు విలవిల్లాడిపోయింది. అదే పిలుపు బెనర్జీ పిలిచేవాడు. మళ్ళీ ఈనాడు ఆ పిలుపు ఇతని నోటి వెంట వింటుంది. వసూ, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆమె చెయ్యి విడవకుండా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను చెప్పబోయేదేమిటో తనకి తెలుసు. అతని మనసు ఎప్పుడో గ్రహింపైపోయింది. కొత్తగా తెలుసుకునేదేమిటి? వసు, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నా మనసులో మాట చెప్పడానికి. ఆమె మాట్లాడలేదు. ఆమె చెయ్యి అతని చెయ్యిలో అలాగే ఉంది. ఇది కోర్టు కాదు. మనం ఇప్పుడు లాయర్సే కాదు, మన మనసులు విప్పి మాట్లాడుకునే యువతీ యువకులం, కాబోయే దంపతులం అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. మురళీధర్ గారు అయోమయంగా చూసింది. ఆమెను అక్కడే తన పక్కన కూర్చోమని తను కూర్చుంటూ, వసంత, ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. ఇప్పుడు అవకాశం దొరికింది, చెప్పాను. నా మనసు విప్పి నీ ముందుంచాను. కరుణించి నా మాటకి విలువుంచి అంగీకరిస్తావో లేక కఠినంగా శాసించి దూరంగా తొలగిపోతావో అదంతా నీ ఇష్టం. నీవంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి అమ్మాయి నాకు భారీగా రావాలని ఆశపడుతూ అడుగుతున్నాను అన్నాడు. ఆ అడగటంలో మనసులోని బాధ తొంగి చూసింది. వసంత ఏం సమాధానం చెప్పలేకపోయింది. వసంత కళ్ళెత్తి అతని వైపు చూసింది. నా ప్రశ్నకు సమాధానం ఏమిటో చెప్తే సంతోషిస్తాను. ఒక క్షణం ఆగి మెల్లిగా అంది. మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నా దగ్గర లేదు. అర్థం కానట్టు ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె చిరునవ్వు నవ్వి అంది. అనుకోని ప్రశ్న ఊహించని విధంగా ఎదుర్కోవటంతో నా మనసు జవాబు ఇవ్వలేని నిస్సహాయంగా శూన్యంగా మారిపోయింది. మీ ప్రశ్నకు జవాబు ఆలోచించి కానీ చెప్పలేను. అంటే అంటూ చిరునవ్వు నవ్వాడు. అంటే ఏముంది, మన ఇద్దరం లాయర్స్మే, ఆలోచించి కానీ ముందుగా ఏమీ మాట్లాడం. ఈ విషయంలోనూ అంతే అంటూ నవ్వుతూ హాస్యంగా చెప్పినట్లు చెప్పింది. అతను ఆ మాటలకి తేలిగ్గా నవ్వేశాడు. మురళీధర్ మనసు తేలికైనట్లయింది. ఇద్దరూ అక్కడే చాలాసేపు అలా కూర్చున్నారు. టైము 2 గంటలైంది. ఇద్దరికీ ఇంటికి వెళ్ళాలని అనిపించనే లేదు. వసంత,
నీ నిర్ణయం నన్ను ఆనందపరిచేలా ఉండాలి కానీ నన్ను నిరాశపరిచేలా ఉండకూడదు. ఆమె మాట్లాడలేదు. మౌనంగా అలాగే కూర్చుని ఉంది. నీకు అబద్ధం చెప్పి ఇంత దూరం ఇక్కడికి తీసుకొచ్చానని ఏమీ అనుకోకుండా నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అతని మాటలకు ఆమె చిరునవ్వు నవ్వింది. నేనేమనుకుంటాను? మీ మంచి మనసు నాకు ఎప్పుడో గ్రహింపు అయింది. వేరే చెడ్డగా ఏమనుకుంటాను? మీరు ఒక బాధ్యత గల లాయరే, మర్యాదైన వారు, గౌరవమైన వారు. మీ గురించి తక్కువగా అంచనా వేస్తానా? మనం ఫ్రెండ్స్గా కొద్దిసేపు మనసు విప్పి చెప్పుకొని మాట్లాడుకున్నాం. అంటే మన ఇద్దరం చాలా దగ్గరయ్యామనే చెప్పాలి అంటూ నవ్వింది. ఆ మాటలకి అతను మనసులోనే సంతోషించాడు. టైం అయింది, ఇంకా వెళ్దామా అడిగింది. అలాగే అంటూ తల ఊపి లేచి నిలబడి ఆమెకు చెయ్యి అందివ్వబోయాడు. ఆమె చెయ్యి అందుకోకుండా లేచి నిలబడింది. అతని ముఖం ఒక క్షణం చిన్నబోయినా అది క్షణికం మాత్రమే. నా ప్రశ్నకు సమాధానం అంటూ ఆగి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. చెప్పానుగా, జవాబివ్వడానికి టైం పడుతుంది అంది. అది సరే, మీరు కాదనకూడదని నా కోరిక. మీ కోరిక ఒక్కటే చాలదు, ఇద్దరి కోరిక ఒక్కటి కావాలి అంటూ నవ్వి మాట మార్చేసింది. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. మురళీధర్ వసంతని ఇంటి వద్ద దించేసి అతను వెళ్ళిపోయాడు. మురళీధర్ ఇంటికి వెళ్ళగానే తండ్రి హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు. తండ్రిని చూసినా చూడనట్టే లోపలికి వెళ్ళబోయాడు. మురళీ, ఆయన కంఠస్వరం గంభీరంగా పిలిచింది. టక్కున ఆగిపోయి తండ్రి వైపు చూశాడు. ఆ రోజు నీకేం చెప్పానో గుర్తుందా? ఏం చెప్పారు? ఒక క్షణం అయోమయంగా చూశాడు. ఒరేయ్ మురళి, నువ్వు ఎంత లాయర్ అయినా, నీకు ఎంత క్షణం తీరిక లేకపోయినా ఇంటి గురించి, తల్లిదండ్రుల గురించి, వాళ్ళ మాట గురించి ఆలోచించాలి. కాంతారావు గారు తాపీగా అన్నారు. ఆయన ఏ విషయం గురించి అంటున్నారో అతనికి క్షణంసేపు అర్థం కాలేదు. ఏం ఇంకా అర్థం కాలేదా? మొన్న మనం ఎవరింటికి వెళ్దాం అనుకున్నాం? అప్పుడు గుర్తొచ్చింది అతనికి. తండ్రికి తెలిసిన ఆయన దామోదరరావు గారింటికి వెళ్దామని చెప్పినట్టు. ఆ రోజు అలాగే అని కోర్టుకు వెళ్ళిపోయాడు తను. సాయంత్రం వచ్చేసరికి తండ్రి ఇంటి వద్ద లేకపోవటంతో తను ఆ మాటే మర్చిపోయాడు. మర్నాడు వసంతని అడగటం, ఆమె తనతో గుడికి వస్తానని అనటంతో అసలు ఆ రోజు ఆ విషయమే మర్చిపోయాడు. ఈరోజు ఆమెతో జూకి వెళ్ళి రావటంతో పూర్తిగా మర్చిపోయాడు. తండ్రితో అలా అనకుండా మెల్లిగా అన్నాడు. మీరు మళ్ళీ ఆ మాట ఎత్తలేదని నేను ఊరుకున్నాను. మీరు వెళ్దామంటే నేను వచ్చేవాణ్ణి. సరే, ఆ రోజు ఆయన అర్జెంటుగా ఊరికెళ్తున్నాను, ఎల్లుండి రమ్మని కబురు చేశాడు. ఈరోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం, వస్తావా అడిగారు. మురళీధర్కి ఏం మాట్లాడాలో తోచలేదు. వాళ్ళెవరో తనకు తెలియదు. తండ్రికి వాళ్ళకి స్నేహం. వాళ్ళింటికి తను వెళ్ళటం ఇష్టం లేదు. అయినా తప్పదు. తండ్రి రమ్మని చెప్పగానే బయలుదేరి వెళ్ళవలసిందే. అలాగే నాన్న, ఈరోజు వెళ్దాం అన్నాడు. కాంతారావు గారు తృప్తిగా చూశారు. ఆ రోజు సాయంత్రం కారులో కాంతారావు గారు, ధనలక్ష్మమ్మ, మురళీధర్ ముగ్గురు దామోదరరావు గారి ఇంటికి బయలుదేరి వెళ్ళారు. దామోదరరావు గారి దంపతులు వీళ్ళ రాకకి ఎంతో సంతోషిస్తూ చాలా మర్యాద చేశారు. వాళ్ళ అమ్మాయి రాజ్యలక్ష్మి డాక్టర్. కిందటి సంవత్సరమే హౌస్ సర్జన్ పూర్తి చేసి కేజీహెచ్లో పనిచేస్తుంది. రాజ్యలక్ష్మి పెద్ద అందంగా లేకపోయినా అనాకారి మాత్రం కాదు. డాక్టర్గా ఆమెలో ఒక విధమైన హుందాతనం ఉంది. కూతుర్ని వాళ్ళకి పరిచయం చేశారు దామోదరరావు గారు. తల్లిదండ్రుల మాటల్ని బట్టి, వాళ్ళ మాటల్ని బట్టి అప్పుడు తెలిసింది అతనికి తను వచ్చింది పెళ్లి చూపులకి అని. ఆ విషయం తెలిసి రాగానే అతని గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. ఈ సంగతి ఇంటి దగ్గర ఏమాత్రం తెలిసినా రాకుండా తప్పుకుని ఉండేవాడు. ఇప్పుడు వచ్చాక తెలిసింది. ఎంత పొరపాటైంది. అతను మనసులో విసుక్కున్నాడు. అతని మనసులో వసంత నాట్యం చేయసాగింది. అతని గుండెల్లో గల్లు గల్లుమని మువ్వలు శబ్దం చేస్తూ నాట్యం చేస్తూ ఉంటే మనసంతా ఊగిపోయి ఆకాశంలోనే పరుగులు తీయసాగింది. ఈ విషయం తల్లికి తండ్రికి చెప్పేస్తే? తల్లి తండ్రి వసంతని కాదనలేరు. ఆ విషయం తెలియక ఈ సంబంధం చూశారు. అతని మనసు తేలికైనట్టయింది.
కాసేపు కూర్చుని కాంతారావు గారి దంపతులు లేచారు. వారితో పాటు మురళీధర్ కూడా లేచి నిలబడ్డాడు. వాళ్ళకి చెప్పి ముగ్గురు కారులో ఇంటికి వచ్చేశారు. ఆ రోజు రాత్రి కొడుకుని పెళ్లి విషయం మెల్లగా అడగసాగింది తల్లి. మురళీధర్కి తల్లికి తన మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తల్లి ఏమైనా అనుకుంటుందేమో అని భయం, తండ్రికి తెలిస్తే ఏమంటాడో అని భయం. అతను రకరకాలుగా ఆలోచించసాగాడు. బాబూ, నీకు అమ్మాయి నచ్చిందా? నవ్వుతూ ప్రశ్నించింది. ఒక క్షణం బాగా ఆలోచించి మెల్లగా అన్నాడు. అమ్మా, నాకు నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించాలనే మీ ఉద్దేశమా? అదేమిటి బాబు అలా మాట్లాడుతున్నావు? నీకు నచ్చిన అమ్మాయితో కాక నీకు ఇష్టం లేని అమ్మాయితో వివాహం జరిపిస్తామా? అయితే నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తారా? మెల్లగా అన్నాడు. తప్పకుండా జరిపిస్తాం, ఆవిడ నమ్మకంగా చెప్పింది. అయితే నువ్వు లాయర్ వసంతారాణిని చూసావు కదా? అవును, చూశాను. ఆవిడ కొడుకు వైపు చూస్తూ తల ఊపింది. నీకు నాన్నగారికి ఇష్టమైతే ఆ వసంతారాణిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అతని మాటలు వింటూనే ఆవిడ నోరు వెళ్ళబెట్టలేదు, ఆశ్చర్యపోలేదు. మౌనంగా విని క్షణంసేపు అలా కూర్చుని మెల్లగా అంది. ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పి అలాగే ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాం అంది. తల్లి మాటలతో సంతోషంగా చూశాడు. ధనలక్ష్మమ్మ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు ఉదయం కాంతారావు గారు కొడుకును పిలిచి గదిలో మాట్లాడసాగారు. మీ అమ్మతో ఏదో చెప్పావట అన్నారు తాపీగా. అవును అంటూ తల ఊపాడు. ఈ దామోదర్రావు గారి అమ్మాయి నీకు నచ్చలేదా? శాంతంగానే ప్రశ్నించారు. నచ్చకపోవటం కాదు మరి? ప్రశ్నార్థకంగా చూశారు. క్షణంసేపు ఆగి మెల్లిగా అన్నారు. ఆ అమ్మాయి డాక్టర్, నేను లాయర్ని. అయితే? ఆయన కొడుకు వైపు చూశారు. ఇద్దరి వృత్తులు వేరు. నేను న్యాయవాదిని, ఆమె ప్రాణదాత. మా వృత్తులు ఒకటి కాదు, వాటిలో నుండి బయటపడలేం. ఆమె బాధ్యత గల డాక్టర్, నేను బాధ్యత గల లాయర్ని అంటూ క్షణంసేపు ఆగాడు. కాంతారావు గారు కొడుకు ముఖంలోకి పరీక్షగా అలాగే చూడసాగారు. అతను చెప్పబోయేదేమిటి? తన కొడుకు తన కళ్ళ ముందు పుట్టి పెరిగి జీవితాన్ని కాచి వడబోసినట్టు మాట్లాడుతుంటే ప్రపంచం స్తంభించిపోయినట్లయింది. పిల్లలు ఎంతలోకి ఎలా ఎదిగిపోతారు? నిన్న మొన్నటి వరకు తనకేం కావాలో తెలియనివాడు ఈనాడు బాధ్యత గల న్యాయవాది కావటమే కాకుండా జీవితంలో కష్టనష్టాల గురించి కన్న తల్లిదండ్రులతోనే చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు అతని మనసులో ఉద్దేశం ఏమిటి? చెప్పబోయేదేమిటి? ఆయన ఆలోచిస్తూ కొడుకు వైపు చూడసాగారు. 3వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.